ఐఎమ్ సారీ సత్య, ఐ లవ్ యూ. ఇక్కడ నుంచి నా లైఫ్ నువ్వే, నా ప్రియారిటీ కూడా నువ్వే. మరి నా ఫీలింగ్స్ సంగతి ఏంటి? తొక్కలో ఫీలింగ్స్ తీసి డస్ట్బిన్లో పడే. నువ్వు చెప్పింది నిజమే, మా మగాళ్ళంతా చెత్తనా కొడుకులు అన్నావు కదా, అందులో నేను ఒకడిని. సో ఇప్పటిదాకా జరిగిందంతా వదిలేసి మళ్ళీ లేడీ హిట్లర్లా మారిపో. అలా అయితేనే నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. అయినా చిన్న పిల్లది, దాన్ని ఎలా మోసం చేయాలనిపించింది నీకు? శ్వేత, ఏమైంది? బావా, అక్క కనిపించట్లేదు. అక్క ఫోన్ చేసావా? ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమో బావా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? పదా, వెళ్ళి అక్కని తీసుకొనిరా. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో, ఇందులో వాడు మా రూమ్లో వేసిన బట్టలు ఇంకా వస్తువులు ఉన్నాయి, వాడికి ఇచ్చే. అలాగే మేము వేరే జాబ్ చూసుకుంటున్నామని చెప్పు. ఇంకా వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఏమైంది మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, మర్చిపోయారా? అదొక్కప్పుడు, ఇప్పుడు కాదు. ఇలా ఎండ్ అవుతుందని మాకు కూడా తెలీదు. అదే ఎందుకు? ఇప్పుడు ఏమైందని? అసలు మీరు కాకపోతే బావని ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నువ్వు ఉన్నావుగా మీ బావని అర్థం చేసుకోవడానికి. ఏంటి? అదే, వాడిని అర్థం చేసుకోవడానికి, వాడిని దగ్గర చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, ఇంకా మేమెందుకు? రామ్, నువ్వు మాట్లాడే పద్ధతి అస్సలు బాలేదు. మరి నువ్వు ఉండే పద్ధతి ఏమన్నా బాగుందా? అయినా అసలు పెళ్ళైన వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం సిగ్గనిపించట్లేదు నీకు? ఆర్కే సత్య మధ్యలో గొడవలు రాకూడదని చెప్పి వాడేం చేసినా సత్య దాకా రాకూడదని మేనేజ్ చేసాం. అన్నీ తెలిసి నువ్వు కూడా వాడుతావు. చా, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అది నిజమని నువ్వు నమ్ముతున్నావా? నమ్మడం ఏంటి? సత్యకి చెప్పిందే నేను. నువ్వు మీ అక్కను మోసం చేయడానికి రెడీ ఏమో, కానీ సత్య అలాంటిదో మాకు బాగా తెలుసు. నీ విషయంలో సత్య మోసపోకూడదని చెప్పే సత్యకి చెప్పేశాను. మోసమా? మోసం మోసం అని అన్నిసార్లు అంటున్నావు. అసలు నేనేం మోసం చేశాను? నాకు అన్నీ తెలుసు, నా కళ్ళారా చూశాను. మేడం మీద నైట్ టైం నువ్వు ఎవరికీ తెలియకుండా నువ్వు ఆర్కే ఇద్దరు ఇలా ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు? ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా బాగొచ్చు చెప్తున్నావు. పోయి నీలాంటి లవ్ చేశా చూడు. ఛీ! రేయ్, ఆలోచించింది చాలు. లోపలికెళ్ళి శ్వేతతో మాట్లాడు. తను ఫేస్ చేయాలంటే ఎలానో ఉందిరా. కొట్టిందంటే తను తప్పు చేయలేదని అనిపిస్తుంది. మరి నువ్వు ఆ నైట్ చూశానని చెప్పింది? నేను చూసింది నిజమేరా, కానీ అక్కడ వేరే ఏదో జరిగింది, అది తెలుసుకోవాలిరా. మరి వెళ్ళి మాట్లాడరా. మాట్లాడాల్సింది అంతో కాదురా, వీటన్నిటికి కారణం ఆర్కే గాడు. ముందు ఆడి బయటికి రాని. హాయ్ గాయ్స్, ఆర్కే ఇక్కడ? ఏ, ఆఫీస్కి వస్తాడు కదా, ఇంట్లోకి వచ్చేలా ఇక్కడ కూడా వదలరా? వాట్ యు మీన్? అయినా ఎందుకండి పెళ్ళైనడితే పంచాయతీ? వాడికంటే బుద్ధి లేదు, మీకేమైంది? అడగాల్సింది డైరెక్ట్గా అడగండి. ఆర్కేకి పెళ్ళైందని తెలుసు కూడా లవ్లో అని ఎందుకు వెంటబడుతున్నావు? దానివల్ల వాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో తెలుసా? ఎప్పుడు వాడి పక్కనుండే మేము కూడా వాడిని అసహించుకుంటున్నాం. అసలు గొడవ అంతా ఎందుకు? ప్లీజ్ వాడిని వదిలేయండి. తను ఎప్పుడో వదిలేసిందిరా. తను జరిగిందంతా వదిలేసి ఫ్రెండ్స్ అవుదామని ఎప్పుడో చెప్పిందిరా. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మీరే నేను చెప్పింది ఏ మాట వినట్లేదు. అసలు ఏమైంది ఆర్కే? ఇంకేమవుతుంది? ఇంకవడానికి ఇంకేముంది? వీళ్ళు చెప్పిన మాటలు విని సత్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఇంకెక్కడికి, వాళ్ళ పుట్టింటికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే సాయంత్రం అవుతుంది. అక్కడికి వెళ్ళాక పెద్ద గొడవ అవుతుంది. ఈలోపు సత్యాన్ని బతిమలాడుకొని నేను తీసుకొచ్చేయాలి. నువ్వు వెళ్తావా? నో వే. ఏ? యాక్చువల్లీ నాకు బెంగళూరు వెళ్ళే అవసరం వచ్చింది. నీ యూఎస్ ప్రాజెక్ట్ కోసం నా ఫ్రెండ్స్తో మాట్లాడి నీకు మీటింగ్ కండక్ట్ చేయించాను. నువ్వు ఎలాగైనా అటెండ్ అవ్వాలి ఆర్కే. మరి సత్య? ఆ మీటింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అది అటెండ్ అయ్యి నువ్వు సత్యాన్ని వెళ్ళి కలు. ఆర్కే ఏం కాదు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు స్ట్రెస్ తీసుకోకు. స్మైల్ నౌ. ఆర్కే నేను బెంగళూరు వెళ్ళిపోతే ఎప్పుడు వస్తానో తెలియదు. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దారా ఓకే, థ్యాంక్ యూ. తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నాను రా. కానీ అది కూడా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సిరి చాలా మంచిదిరా. మరి శ్వేతతో ఆ రోజు నైట్ మాట్లాడింది? శ్వేతతో ఆ రోజు అరే ఆర్కే, మొన్న నేను పెట్టిన పోస్ట్ వైరల్ అయింది అనుకుంటా. కొంపదీసి సత్య చూసిందా? చూసుండదులే, నువ్వు మేనేజ్ చేస్తావుగా ఎల్లో అలా. అది అలాగే మెయింటైన్ చేయి. వాడు మూడు అస్సలు బాగాలేదు, అనవసరంగా ఇబ్బంది పెట్టకు, సరేనా? ఆర్కే వచ్చావా? మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. సిరి చెప్పిందిరా. రే మోహన్, నీ ప్రమోషన్ వాడికి ఇచ్చారనే తప్ప వాడికి నీకు శత్రుత్వం ఏమైనా ఉందా? లేదు. మన ఆఫీస్లో ఉన్నంతసేపు కౌంటర్లు వేసుకోవడం, తిట్టుకోవడం, ఒకరినొకరిని ఎక్కిరించుకోవడం అన్నీ బాగానే ఉంటాయి. అదే విషయం మన పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి మాత్రం తెలుసురా. మన సిగరెట్ వెలిగించుకోవడానికి పక్కనోడు కొంప నిప్పండించడం కరెక్ట్ కాదురా. నీ పక్కనోడు కూడా అలానే అలా ఇస్తే నీ కొంప కుంపటైపోద్ది. జాగ్రత్త. షెడ్యూల్ వచ్చేసి 11:30 ఒకటి, ఆఫ్టర్ లంచ్ 2 o'clock అండ్ 4:30 అండ్ ఫైనలీ 6 o'clockకి. అదేంట్రా జస్ట్ హాఫ్ అన్ అవర్ యూఎస్ ప్రాజెక్ట్ కోసం చెప్పింది? ఏమో, మీరు రాకముందుకే నాకు కాల్ చేసి పెండింగ్లో ఉన్న మీటింగ్స్ అన్నీ ఇవాళ అయిపోవాలంటే దాన్ని బట్టి షెడ్యూల్ చేశాను. మేము రాకముందే కాల్ చేసిందా? ఇంతకీ సిరి బెంగళూరు ఎందుకు వెళ్తుంది? బెంగళూరు ఏంటి? సత్తుపల్లి వెళ్తున్నా, అక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే బుక్ చేయమని సోనుతో చెప్తుంటే విన్నా. సత్తుపల్లి మా ఊరు కదరా, అక్కడికి ఎందుకు వెళ్తుంది? ఏమోరా. పోనీ ఎందుకు వెళ్ళిందో చెప్పిందా? లేడీస్ ఫంక్షన్ అంటుంటే విన్నా. లేడీస్ ఫంక్షన్ బొక్క. ఏమైందిరా? నాకేదో తేడా కొడుతుందిరా. ఏమైందిరా? సిరి ఖచ్చితంగా సత్యాన్ని కలవడానికి వెళ్ళుంటుందిరా. తనకు అడ్రస్ తెలియదు కదరా. లేదు, తెలుసు. నీకు పెళ్ళయిందని తెలిసిన నెక్స్ట్ డేనే మోహన్ని, సోనుని అండ్ మన ఆఫీస్ కొలీగ్స్ని తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. అరే డెఫినెట్గా సత్య దగ్గరికి వెళ్ళిందిరా. అదే కదరా నేను చెప్తున్నాను, త్వరగా పదండ్రా. అరే 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 ఆర్కే, ఇది మార్నింగ్ దిగిన ఫోటో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీతో మాట్లాడాలని మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ రామకృష్ణ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సంతోషంగా ఉన్నానని కూడా చెప్పాడు. కానీ నాకే బాధ అనిపిస్తుంది. నీ ప్లేస్లో నేను ఉండింటే చీటింగ్ కేసు పెట్టేదాన్ని. ఇలా సైలెంట్గా ఇంటికి వచ్చేదాన్ని కాదక్క. అక్క? ఎవరక్క? నన్ను అక్క అని పిలవకు. సారీ అక్క. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దాంటీ, థ్యాంక్ యూ. ఆంటీ ఎందుకులేమ్మా, సత్యాకి ఫ్రెండ్ అయితే నా కూతురు లాంటి దానివే. ఉండు, ఇప్పుడే వస్తా. చూసావా సత్య, నేను నిన్ను అక్క అని పిలవకపోయినా మీ అమ్మ మనిద్దరిని అక్క చెల్లెలు చేసింది.
ఆమెకు విషయం తెలియదు కాబట్టి అలా మాట్లాడింది. అంటే ఇంట్లో ఏం చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? నీకు జరిగిన మోసం ఇంట్లో వాళ్ళకి తెలియాలి కదా. తెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళు కూడా నాలాగే బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళకి చెప్పకుండా రామకృష్ణ వచ్చి బ్రతిమాలితే నువ్వు వెళ్ళిపోతావా? అది నాకు రామ్కి మధ్యలో ఉన్న సంబంధం. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఉందక్క. అసలు ఆర్కి ఏం చేశాడో తెలుసా? నీతో పెళ్ళైందని చెప్పకుండానే నాకు దగ్గరయ్యాడు. అబ్బాయిలంటేనే చిరాకు నాకు. అలాంటిది నన్నే మార్చాడు. అది చచ్చిపోయేలా మార్చుకున్నాడు. అదే నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేదాన్ని? మీ ఆయన వచ్చి బ్రతిమాలుకుంటాడు. 2-3 డేస్లో నీ కోపం తగ్గిపోతుంది. మళ్ళీ నువ్వు మీ ఆయనతో హ్యాపీగా ఉంటావు. మరి నా పరిస్థితి ఏంటక్క? లైఫ్ లాంగ్ ఆర్కే నన్ను మోసం చేశాడన్న ఫీలింగ్తోనే బ్రతకమంటావా? చెప్పక్క. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆర్కే నాకంటే నిన్నే ఎక్కువ మోసం చేస్తున్నాడు. నీతో పెళ్ళైందని మాత్రం నాకు చెప్పలేదు. కానీ నీకు మాత్రం రోజు అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. అయినా నువ్వు ఇంకా నమ్ముతున్నావంటే నీ నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ అక్క. అక్క, నీకు మాయ ఎవరో తెలుసా? రే వాటర్ రావట్లేదు, మోటరే. ఇక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారా? పద లోపలికి. నిన్న ఈవినింగే సత్యాన్ని కొట్టాను రా. ఇప్పుడు తను ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఏం జరిగినా సరే నువ్వు ఫేస్ చేయాల్సిందే. పద. ఏమే అల్లుడి గారు వచ్చారు, కాఫీ రెడీ చేయి. నేను అనుకున్నాను బాబు సత్యాన్ని ఒక్కదాన్ని పంపమని. మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా. రండి. సత్య ఫ్రెండ్ వస్తే మాట్లాడుతుంది. వెళ్ళండి, లోనికి వెళ్ళండి. నేను వాటర్ పోసేస్తా. మాయ ఆర్కే చేతిలో ఉన్న ఇంకో అమ్మాయి జీవితం. ఇలా ఎంతమంది ఉన్నారో ఆర్కేకే తెలియాలి. నువ్వేంటి ఇక్కడికి వచ్చి చాడీలు చెప్తున్నావా? చూసావా, నేను ఇక్కడికి వచ్చి నిజాలు చెప్పేస్తానని ఎంత కంగారుగా వచ్చాడో. సిరి, ఇంకా చాలు, ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏ ఉంటే సత్యాకి నీ గురించి మొత్తం చెప్పేస్తానన్నా? సత్య తను చెప్పేదేం నమ్మకు. ఇంతకాలం నిన్ను నమ్ముతూనే ఉందిగా, ఏం చేశావు? మోసం చేస్తూనే ఉన్నావు. సిరి, బీ ఇన్ లిమిట్స్. ఇంకొక మాట మాట్లాడితే బాగా చెప్తున్నా. చూసావా, నీ ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమైంది బాబు? ఏమన్నా సమస్యనా? ఏముంటుంది లేవే, ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు. బాబు రాక వచ్చావు, ఒక 4 రోజులు ఉండి వెళ్ళు బాబు. ఉండడానికి వచ్చాను అంకుల్. సత్య ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత సత్యం తీసుకుని వెళ్తాను. సత్య, అబ్బాయికి ఏం కావాలో చూసుకో, నేను పొలం దాకా వెళ్ళొస్తాను. బాబు నైట్కి చికెన్ ఏమైనా తెమ్మంటావా? పర్లేదు అంకుల్, సత్యాలుగా పప్పుచారు చేస్తుంది, సరిపోతుంది. చూసావా, పెళ్ళి 2 సంవత్సరాలైనా మన ఇంటి పప్పుచారు రుచే మర్చిపోలేదు. నీ మాటలతో మా అమ్మ నన్ను పడేస్తావేమో, నన్ను పడేయలేవు. అక్క, నన్ను మాత్రం పడేశాడక్క. అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, నీకే ఇంకా అర్థం కాలేదు. ఐ లవ్ యూ ఆర్కే. నీ పాటికి నువ్వు దగ్గరై తర్వాత పెళ్ళయిందని చెప్పి మధ్యలో వదిలేసి, నేను పిచ్చి దానిలో వెంట పడితే మధ్యలో రోడ్లో వదిలేసి వెళ్ళిపోయావు. ఆ రోజు ఏదో అన్నావు,
ఫీలింగ్స్ని డస్ట్బిన్లో పడేయాలా? అంత ఈజీనా ఆర్కే? అప్పుడు ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, ఐ లవ్ యూ ఆర్కే. ఏం జరిగినా సరే నేను నిన్ను వదిలే ఛాన్సే లేదు. సిరి ప్లీజ్, నీకు దండం పెడతాను సిరి, నా లైఫ్తో ఆడుకోవద్దు. అయ్యో అలా అంటావేంటి ఆర్కే? నిజానికి నీకు కొత్త లైఫ్ ఇద్దామనుకున్నా. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. 1 సెకండ్, నీకేమైనా వినిపించిందా? అక్క పిలుస్తుంది. అక్క వస్తున్నా. అక్క, ఈ గొడవ ఇక్కడితో ఆగేలా లేదురా, ఇది మాత్రం పక్క. రే, సత్యకి ఎంత తొందరగా కన్విన్స్ చేస్తే అంత మంచిదిరా మనకి. ఒకరికి మనసిచ్చావా? ఎవరి నడకాలి నేనిక తప్పేదో ఒప్పేదో అని తీరే నా గుండె బాధ ఎంత బయట పెట్టినా. ఒకవేళ తప్పు చేసినా చెప్పి చెయ్యి, కానీ నువ్వు దాచే ప్రతి విషయం మన ఇద్దరి మధ్యలో ఇంకా దూరాన్ని పెంచుతూనే ఉంటుందిరా. పెరిగెనులే దూరమే ఇక నాదేన ఈ నేరమే సదా. ప్రేమిస్తే నేను నిన్ను నిన్నుగా చేసింది నువ్వు మోసమే కదా. ప్రతి క్షణం నీ ఊహల్లో ఉన్నా, ఊహలే చెదిరేసిలనవుతున్నా. తప్పేంటో నాకు తెలిసే వీలుంటే మరోసారి ప్రేమించనా. పెరిగెనులే దూరమే ఇక నాదేన ఈ నేరమే సదా. ప్రేమిస్తే నేను నిన్ను నిన్నుగా చేసింది నువ్వు మోసమే కదా. సత్యాలు వదిలేసి వెళ్ళిపోతావా? నీకేం చెప్పి ప్రతిమాలలో కూడా అర్థం కావట్లేదు సత్య. ఇలా ఎప్పుడు జరగదని చెప్దామన్నా కూడా నువ్వు నమ్ముతావన్న గ్యారంటీ కూడా నాకు లేదు. నన్నేం చేయమంటావు సత్య? అయితే సిరి కూడా అక్కడే ఉందా? సత్య మాట్లాడలేదు. అబ్బా ఏం కాదులే బావా, నేను మార్నింగే స్టార్ట్ అవుతాను, కావాలంటే నేను మాట్లాడతా. నేను మాట్లాడినా కూడా వినట్లేదు అంటే సత్య ఎంత హట్ అయిందో అర్థమవుతుంది. నువ్వు ఎక్కువ బాధపడకు, సత్య నేను వదిలేసి ఉండలేదు, అది నీకు కూడా తెలుసు కదా. ఏం కాదు. సరే. ఎవర్రా? శ్వేతనా? నేను ఒకసారి మాట్లాడినా? హలో శ్వేత? హలో శ్వేత? శ్వేత వినిపిస్తుందా? హలో? సత్య, భోజనాలు రెడీ. అల్లుడు గారిని తీసుకొని భోజనానికి రా. ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? ఇద్దరు గొడవ పడ్డారా? అల్లుడు గారు ఏమన్నా అన్నారా? మరి ఎందుకే అంత కోపంగా ఉన్నావు? కోపం అంటే ఏంటి తెలుసా అమ్మా? వేరే వాళ్ళు చేసిన తప్పుకి మనకి మన శిక్ష అనుభవించడం.
సత్య, ఇద్దరు వేరే వేరే గదుల్లో పడుకుంటే మావి వాళ్ళు వేరేగా అనుకుంటారు కదా. సత్య, నీకు గుర్తుందా మనకు పెళ్ళైన కొత్తలో మన ఇద్దరం కలిసి టెర్రస్ మీద పడుకొని చుక్కలు చూస్తూ చాలా మాట్లాడుకునేవాళ్ళం. 2-3 అయ్యేదాకా అసలు పడుకునే వాళ్ళమే కాదు. అలాంటి రోజులు మళ్ళీ మన లైఫ్లో వస్తాయంటావా? ఇద్దరూ పక్కపక్కనే ఉన్న ఈ ప్రపంచానికి చెరొక పక్క ఉన్నట్టుంది. ఇంత దూరాన్ని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు సత్య. ఐఎమ్ సారీ సత్య. అక్క, బయట దోమలు కొడుతున్నాయి, నేను ఈ పక్కన పడుకోనా? పోనీ నువ్వు బయటికి వెళ్ళి పడుకుంటావా? సత్య, ప్లీజ్ సత్య, ఏదో ఒకటి మాట్లాడవే. నువ్వు అలా ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది. సత్య, పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఆ జాబ్ మానేయాలా? ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం. కొన్ని రోజులు కొంచెం ప్రశాంతంగా ఉందాం. ఎక్కడికి వెళ్దాం? ముంబైకా? ఎందుకు? మాయనే ఇక్కడికి పిలుచుకోవచ్చుగా. అందరూ కలిసి ఇక్కడే ఉండొచ్చు. ఏమక్క? నువ్వు మధ్యలో మాట్లాడొద్దు సిరి. ఈసారి నేను కొట్టినా కొడతా చెప్తున్నాను. ఎలా? మొన్న సత్యాన్ని కొట్టావుగా, అలాగా? మా ఇద్దరి మధ్యలో నువ్వు దూరకు సిరి చెప్తున్నాను. మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడేగా నువ్వు నా మనసులో దూరావు. అమ్మ తల్లి, తప్పు అయిపోయింది. ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. మమ్మల్ని వదిలే. అలా ఎలా వదిలేస్తాను ఆర్కే? ఐ లవ్ యూ. ఇంకొకసారి మాట అన్నా అంటే బాగా చెప్తున్నా. ఇదే మాట నువ్వు సత్యతో ఎప్పుడు అనలేదా? అన్నాను, అంటాను కూడా. 100 సార్లు అంటాను. ఎందుకంటే షీఈ్ మై వైఫ్. నేను అంటాను, ఐ థాట్ యు ఆర్ మై లైఫ్. ప్లీజ్ స్టాప్ దిస్ బుల్షిట్ సిరి. దెన్ వాట్ ఇస్ యోర్స్? ఏ, ఇంకాపుతారా? ఎందుకు వచ్చారు ఇద్దరు? నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సత్య, ఇదంతా తను కావాలని చేస్తుంది సత్య. అది నీకు కూడా తెలుసు తను మ్యానిపులేట్ చేస్తుందని. అవును, కావాలనే చేస్తున్నా. బికాజ్ ఐ వాంట్ టు బీ విత్ యూ. అదిగో మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ నన్ను కొంచెం వదిలేయండి. రిలాక్స్ సత్య, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నీకొకటి చెప్పనా? ఆర్కే మళ్ళీ వేరే అమ్మాయి జోలికెళ్ళడని నీకు నమ్మకం ఉందా? నీ మీద నమ్మకమే లేదు. ఇంకా తనతో లైఫ్ లాంగ్ ఎలా హ్యాపీగా ఉంటావు ఆర్కే? తనకి నమ్మకం వచ్చేలా చేసుకునే బాధ్యత నాది. ఓకేనా? అవునా? పోనీ నమ్మకం వచ్చాక మళ్ళీ పాత విషయం వల్ల గొడవలు రావని ఏం గ్యారెంటీ? చూసావా, గ్యారెంటీ లేని రిలేషన్ కోసం ఎంత ఎమోషనల్ అవుతున్నావు. నాతో వచ్చేయి. నీతో చచ్చిన రాను. పోనీ మాయా దగ్గరికి వెళ్తావా? లేదా నీ మర్దల్ శ్వేత మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, దాని దగ్గర పోతావా? సిరి, మైండ్ యువర్ టంగ్. నీకు అర్థం కావట్లేదు ఆర్కే. నేను సత్య మైండ్లో ఉంటుందే అంటున్నా. ఏ సత్య? సత్య, నువ్వు ఇది నమ్మట్లేదని నాకు తెలుసు. తను నేను మ్యానిపులేట్ చేస్తుంది సత్య. మ్యానిపులేట్ చేయడంలో నీకన్నా మించింది లేదా ఆర్కే? పెళ్ళికి ముందు 3, పెళ్ళి తర్వాత 3, ఓ సారీ 4. వస్తాయి. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే. వస్తే అన్నదక్క వచ్చాడంటే నాతో ఎంత క్లోజ్ అయింటాడో నువ్వే ఆలోచించుకో. సత్య, సత్య, ఐ లవ్ యూ సత్య. నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే వేస్ట్. చచ్చిపోయేలా ఉన్నాను సత్య.
అర్థం చేసుకోవాలి సత్య సత్య ఒకసారి లోనికి రా నువ్వు. నిజంగానే పిచ్చోడైపోతావు వారికే. సిరి, ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పాను, ఇంకొక రేయ్ అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం తెలీదా? నీ కూతురు ఏం చేసిందో తెలుసా? మనకు తెలియకుండా డైవర్స్కి అప్లై చేసింది. ఇది మన పెంపకం. మన పరువు తీయడానికి పుట్టింది ఇది. నిన్ను అసలు నిన్ను కాదే, నీ సంగతి చెప్పాలి. ప్రతి క్షణం